క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని పరిస్థితుల గుండా మీ మధ్యకు వచ్చాము. ఏదేమైనప్పటికీ దేవుడు ఈ సాయంకాల సమయంలో మీతో కొన్ని మాటలు పంచుకోవడానికి ఆయన మనకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి కృపను బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము, నాకు ఇవ్వబడిన సమయం బట్టి నేను ముందు మాట్లాడాలని ఆశపడుతున్నాను. 18వ వచనాన్ని చదువుకుందాం. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. 22వ వచనం. మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులే రాజ్యము నేలుదురు. 27వ వచనం. మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన మా తండ్రి, నీ పాదాలకు వందనములు, నీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయందు శ్రేష్టమైన సమయము దగ్గరికి మేము వస్తూ ఉన్నాం. మీరు నమ్మదగిన దేవుడవు, పరిశుద్ధుడవు. ఇదిగో మిమ్మల్ని ఆశ్రయించిన బిడ్డల జీవితాలలో కార్యములు చేయగలిగిన దేవుడవు అయినందుకై స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయందు కొన్ని మాటలు ప్రభువా నీ పిల్లలతో పంచుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. అల్పుడను, అయోగ్యుడను, ఎన్నికలేనటువంటి మమ్ములను ప్రేమించి ఇదిగో నీ వాక్కులు పంచుకోవడానికి మీరు నిలబెడుతున్నారు. మీ ఆత్మచేత నింపండి, బలపరచండి. నా నోటి బుర్రగా మీరుండి నీ పిల్లలకు అవసరమగు మీ వాక్కులను మీరు అందించుమని, సహాయము చేయమని, వినగలిగే చెవి, గ్రహించగలిగిన హృదయము, ఆలోచించగలిగిన జ్ఞానమును నీ బిడ్డలకు అనుగ్రహించి వాక్య ప్రకారము బ్రతకగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి ప్రారంభిస్తూ ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. కూర్చుందాం. జాగ్రత్తగా కొన్ని మాటలు ఈ రాత్రికాల సమయంలో మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మనము చదివినటువంటి ఈ 3 వచనములలో మనము ఆలోచన చేస్తే అక్కడ ఒక మాట పదే పదే మనకు కనబడుతుంది. ఏంటయ్యా ఆ మాట అంటే రాజ్యము, రెండవది పరిశుద్ధులు. రాజ్యము, పరిశుద్ధులు అని మనకు అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఈ రాత్రికాల సమయంలో మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ రాజ్యము అనగా ఆ పరలోక రాజ్యం గురించిన కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటయ్యా అంటే ఆ పరలోక రాజ్యము కొరకు 1వ శతాబ్దం మొదలుకొని యేసుక్రీస్తును నమ్ముకున్న వారు మొదలుకొని ఆ రాజ్యము కొరకు, ఆ పరలోకము కొరకు చాలామంది చిరఛేదనము చేయబడ్డారు, పొడవబడ్డారు, చంపబడ్డారు. ఇదిగో కట్టివేయబడి వారి మీద తారుబోసి అంటించి ఆ నీరో చక్రవర్తి కాలంలో ఆ వెలుగులో గంతులు వేసినట్టు మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఇంకా అలాగా కాకుండా కొంతమందిని నిలువెల్ల సిలువకి వేసి, కొంతమంది నూనెలో వేయించి ఎంతోమందిని చిత్రహింసలు పెట్టినట్టు
చరిత్రలో మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఎందుకు ఈ మాటలు నేను తెలియజేస్తూ ఉన్నానంటే, ఆ రాజ్యము కొరకు, ఆ దేశము కొరకు, ఆ పరలోకము కొరకు ప్రయాసపడుతూ భక్తిలో ఎదుగుతూ ఉన్నారు ఆనాటి క్రైస్తవులు. ఈనాటి క్రైస్తవులు కూడా ఈరోజు దేశంలో చూస్తే అనేకమైనటువంటి చిత్రహింసలు క్రైస్తవుల మీద జరుగుతూ ఉంది. ఆయనను సహిస్తూ ఉన్నారు, ఆయనను ఓర్చుకుంటున్నారు, ఆయనను వారు ప్రభువులో భక్తిలో నిలబడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఇదిగో మేము చనిపోయిన ఆ రాజ్యములో దేవునితో ఉంటాము, దేవునితో రాజ్యములో ఉంటామని సహనముతో తమ జీవితాలను వెళ్ళగక్కుతూ ముందుకు కొనసాగిస్తున్నారు. అయితే ఆ రాజ్యములో మనము ప్రవేశించకుండా ఆపగలిగినటువంటి అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కానీ ఒక 5 విషయాలు ఆ నుంచి ప్రారంభమయ్యే, ఒక 5 విషయాలు ఆతో స్టార్ట్ అయ్యే 5 విషయాలు పరలోక రాజ్యంలో చేరకుండా మనను ఆపగలిగిన ఆ 5 విషయాలు మీ ముందు ఉంచాలని రాత్రికాల సమయంలో నేను ఆశపడుతున్నాను. ఏంటయ్యా అని చూస్తే, ఒక 5 విషయాలు పరలోక రాజ్యంలోనికి విశ్వాసులను వెళ్లకుండా వెనక్కి లాగగలిగినటువంటి ఆతో ప్రారంభమయ్యే 5 విషయాలు ఈ రాత్రికాల సమయంలో మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాం. రండి, దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ముందుకు సాగుదాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. రండి, 5 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మనందరికీ తెలిసిన విషయాలే, అయితే కొంచెం వాటిలో నుంచి కొన్ని విషయాలు మనము రాత్రికాల సమయంలో ధ్యానం చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును, అంటే దేవుని రాజ్యములోనికి వెళ్ళరు. అందులో ఒక్క మాటను మాత్రము ఈ రాత్రికాల సమయంలో మీ ముందు ఉంచుతాను. ఏంటంటే, అపవిత్రులు దేవుని రాజ్యమునకు వెళ్ళరు, ప్రవేశించరు. ఎవరు? అపవిత్రులు. అంటే పవిత్రంగా జీవించని వారు, పవిత్రంగా బ్రతకని వారు, పవిత్రంగా తమ జీవితాన్ని వెలబుచ్చని వారు దేవుని యొక్క పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరు అని దేవుని యొక్క వాక్యము స్పష్టముగా తెలియజేస్తుంది. ఎవరంట? అపవిత్రులు. ఏంటి అపవిత్రత అంటే? దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఆలోచన చేస్తే ఎలా వస్తుంది మానవ జీవితానికి అపవిత్రత? ఎలా వస్తుంది విశ్వాసికి అపవిత్రత అంటే? బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక 3 మీ ముందు ఉంచుకుంటూ మీకు తెలియజేస్తూ ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. విశ్వాసికి, దేవునిలో ఎదుగుతున్న వానికి, పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నవానికి, పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నవానికి అపవిత్రత ఎలా వస్తుందయ్యా అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందంటే ఒక 3 విషయాలు మీ ముందు ఉంచుతాను దేవుని యొక్క వాక్యములో నుండి. 2 చూద్దాం. అపవిత్రత ఎలా వస్తుందంటే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతా తీసివేసేదను. అపవిత్రత ఎలా కలుగుతుంది? విగ్రహముల వలన. అపవిత్రత ఎలా కలుగుతుందండి? ఇక్కడ ఎంతమంది ఉన్నారు విగ్రహారాధన చేసేవాళ్ళు? ఎవరు లేదు, అంత పరిశుద్ధులమే కదా. విగ్రహముల వలన కలిగిన అపవిత్రత వలన దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళలేకపోతున్నామని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. విశ్వాసులు ఆత్మ సంబంధంగా కొన్ని విగ్రహారాధనలు చేస్తున్నారు. ఏంటి అంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. అనగా విగ్రహారాధన అనే ధనాపేక్ష అనే విగ్రహారాధన వలన విశ్వాసి అపవిత్రుడైపోతూ ఉన్నాడు.
చాలామంది ధనము 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 ధనాపేక్ష అయిన విగ్రహారాధన విశ్వాసి జీవితంలో పనిచేస్తుంది. ఆ అపవిత్రత వలన వారు ఆ విగ్రహారాధన వలన దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకొనలేకపోతూ ఉన్నారు. విగ్రహారాధన ధనాపేక్ష విశ్వాసిని వెనక్కి లాగుతూ ఉంది. విగ్రహారాధన ధనాపేక్ష వలన ఇదిగో దేవుని రాజ్యమునకు వెళ్ళవలసిన విశ్వాసులు, యేసు రక్తముతో కడగబడిన విశ్వాసులు, బలలో చేయవేస్తున్న విశ్వాసులు, పరిశుద్ధంగా బ్రతుకుతున్న విశ్వాసులు విగ్రహారాధన అనే ధనాపేక్ష వలన అపవిత్రులైపోయి దేవుని యొక్క రాజ్యానికి వారు వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఈరోజు చాలామంది విశ్వాసులు మనం గమనిస్తే ఆదివారం సహవాసమునకు రావాలి అంటే ఒక 500-1000 రూపాయలు కూలి వచ్చిందనుకో, ఈ వారం కాకపోతే ఇంకొక వారం వెళ్దాం, ఈ వారం కాకపోతే ఇంకొక వారం వెళ్ళని దేవుని యొక్క సహవాసమును కోల్పోతూ విగ్రహారాధన అనే ధనాపేక్ష వలన అపవిత్రులైపోయి దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకోలేకుండా వారు వెళ్ళిపోతూ ఉన్నారు. రెండవది చూద్దాం రండి. రెండవది హబక్కూకు గ్రంథము 2వ చూద్దాం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. తమ బలమునే తమకు దేవతగా, తమ బలమునే తమకు విగ్రహముగా చేసుకున్న వారు విశ్వాసులలో చాలామంది ఉన్నారు. ఈరోజు సంఘాలలో ఏమేలుతుందంటే నా బలం ఎక్కువ ఉంది, నా బలగం ఎక్కువ ఉంది, మేమే సంఘంలో పెత్తనము చేయాలి, మేమే సంఘములో మేము చెప్పినట్టే వినాలి, మేము చెప్పినట్టే సంఘము నడవాలి, ఎందుకంటే మా బలము ఎక్కువగా ఉంది కనుక మేము చెప్పినట్టే సంఘములో చలామణి కావాలి. తమ బలమనే విగ్రహారాధన, తమ బలమనే దేవతను, ఈరోజు బలమనే దేవతను వాడుతూ ఉన్నారు సంఘములో. ఆ విగ్రహారాధన వలన విశ్వాసులు తెలియబడకుండా అపవిత్రులైపోతూ ఉన్నారు. విగ్రహారాధననే బలమనే విగ్రహం, బలమనే దేవతను సంఘములో చూపిస్తూ అపవిత్రులైపోయి యేసుక్రీస్తు మన కొరకు పడిన ప్రయాస, దేవుడు మన కొరకు పడిన ఆ సిలువలో త్యాగము చేసిన ఆ త్యాగమును, ఆ పరలోక రాజ్యం వెళ్ళవలసిన మనము ఆ అపవిత్రత వలన, ఆ బలమనే, ఆ ధనమనే విగ్రహారాధన వలన అపవిత్రులమైపోతూ దేవుని రాజ్యమునకు వారసులము కాకపోతూ ఉన్నాం. పరిశుద్ధులై రాజ్యమేలుతారు, పరిశుద్ధులై రాజ్యపాలన చేస్తారు, పరిశుద్ధులై ఆ రాజ్యము నిత్యమైన రాజ్యము, శాశ్వత రాజ్యము అక్కడ మనం ఉంచాలని ఆ దేవాది దేవుడు మన కోసము భూలోకానికి దిగి వచ్చాడు. ఆ రాజ్యము పొందాలని, ఆ పరలోకం పొందాలని యేసు తనలో ఉన్న ఆఖరి రక్తబొట్టు కూడా మన కొరకు చిందించిన దేవుడు ఆయన. అయితే ఈ విగ్రహారాధన వలన, ధనమనే విగ్రహారాధన వలన, బలమనే విగ్రహారాధన వలన అపవిత్రులమైపోయి దేవుని యొక్క రాజ్యమునకు మనము చేరుకోలేకపోతున్నాం. మూడవది ఇంకో మాట చెప్పి నేను ముందుకు తీసుకెళ్తాను. మూడవ విగ్రహం ఏంటంటే సమూయేలు 1వ గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. సమూయేలు తిరుగుబాటు చేయుటయు సోదె చెప్పుటయు అను పాపముతో సమానము, మూర్ఖతయు కనపరుచుట మాయ విగ్రహముతో సమానము. మూర్ఖత కనపరుచుట, మూర్ఖుని చాలామంది చూస్తే ఎంత చెప్పినా మాట విన్నారు మూర్ఖులు. మూర్ఖత అనేది మాయ విగ్రహముతో సమానమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. విశ్వాసి జీవితంలో తెలియబడినటువంటి 3 విగ్రహముల వలన విశ్వాసి అపవిత్రుడైపోతూ ఉన్నాడు, దేవుని యొక్క రాజ్యమునకు పొందుకొనలేకపోతున్నాడు. ఏంటి? ఒకటి ధనాపేక్షనే అపవిత్ర విగ్రహారాధన, ధనాపేక్షణ విగ్రహారాధన. రెండవది బలమనే విగ్రహారాధన. మూడవది మూర్ఖత అనే విగ్రహారాధన వలన అపవిత్రులైపోతున్నారు. అపవిత్రులు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కారు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది.
అపవిత్రులు దేవుని యొక్క రాజ్యమును. ఏ విషయంలో అపవిత్రులు అంటే విగ్రహముల వలన మనము అపవిత్రులమైపోతూ ఉన్నాము. రెండవది చూద్దాం రండి. మొదటి తిమోతి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్ల వలన ఏమైపోతున్నాం? అపవిత్రులమైపోతున్నాం. ముసలమ్మ ముచ్చట్లు పనికిరాని మాటల వలన అపవిత్రులమైపోతున్నాం. ముసలమ్మ ముచ్చట్లు, పనికిరాని మాటలు. మానవుని జీవితాల్లో మాటలు ఎలా ఉన్నాయంటే బైబిల్ గ్రంథము స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. కత్తి లాంటి మాటలు, ఇదిగో వరదీసిన కత్తుల లాంటి మాటలు అని బైబిల్ గ్రంథములు ఎన్నో మనము చూడగలుగుతూ ఉన్నాం. ముసలమ్మ ముచ్చట్లు, పనికిరాని వ్యర్థమైన మాటలు దేవుని యొక్క రాజ్యమునకు వెళ్లకుండా మనను అపవిత్రులుగా చేస్తుంది. ఒకటి విగ్రహారాధన వలన అపవిత్రులమైపోతున్నాము. రెండవది ముసలమ్మ ముచ్చట్ల వలన అపవిత్రులమైపోతూ ఉన్నాం. ఆ ఇంటి సంగతులు ఈ ఇంటిలోకి, ఈ ఇంటి సంగతులు ఆ ఇంటిలోకి. ఆలోచన చెయ్యి. ముసలమ్మ ముచ్చట్ల వలన అపవిత్రులమైపోతూ ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక మాట చూద్దాం రండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. వారు మరియు వారు ఇంటింట తిరుగులాడుచు ఆడరాని మాటలు ఆడుచు వదురుబోతులుగా ఉంటూ పరుల జోలికి పోతూ అపవిత్రులైపోతూ ఉన్నారు. ముసలమ్మ ముచ్చట్లు మనలను అపవిత్రులుగా మారుస్తూ ఉన్నాయి. విగ్రహారాధన మనను అపవిత్రులుగా మారుస్తుంది. ముసలమ్మ ముచ్చట్లు మనను అపవిత్రులుగా మారుస్తుంది. మరొక మాట చూద్దాం రండి. మరొక మాట హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 17వ వచనము. నరపుత్రుడా, దుష్ప్రవర్తన చేతను, దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరిచిరి. చాలు. దుష్ట ప్రవర్తన, దుష్ట క్రియలు ఎవరి జీవితాల్లో ఉంటాయో వారు అపవిత్రులైపోతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దుష్ట ప్రవర్తన, దుష్ట క్రియలు. సంఘములో ఉన్నప్పుడు ఒక మాట, ఇదిగో మందిరంలో ఉన్నప్పుడు ఒక ప్రవర్తన, సంఘములో ఉన్నప్పుడు ఒక మాట, సేవకుల దగ్గర ఉన్నప్పుడు ఒక ప్రవర్తన, బయటికి వెళ్ళిన తర్వాత ఒక ప్రవర్తన. దుష్ట ప్రవర్తన, దుష్ట క్రియలు మనలను అపవిత్రులుగా చేస్తున్నాయి. అపవిత్రులు దేవుని యొక్క రాజ్యములోనికి చేరడు. అందులో 3 విషయాలు మీ ముందు ఉంచాను. అపవిత్రులు దేవుని రాజ్యములో. ఎవరయ్యా అపవిత్రులు అంటే విగ్రహారాధన చేసేవారు అపవిత్రులు. రెండవది ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకునేవారు అపవిత్రులు. మూడవది దుష్ట ప్రవర్తన, దుష్ట క్రియలు చేయువారు అపవిత్రులు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కారు. అపవిత్రులు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కారు. రెండవది చూద్దాం రండి. 5 విషయాలు నేర్చుకుందామన్నాము. ఒకటి, అపవిత్రులు దేవుని రాజ్యమునకు వెళ్ళరు. రెండవది చూద్దాం రండి. రెండవ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు మనము చూద్దాం. అవిధేయత చేత దేవుని యొక్క రాజ్యములో వారు
ప్రవేశించరు. అపవిత్రులు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించరు. రెండవది, అవిధేయులు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కానే కారు. అవిధేయులంటే విధేయత చూపని వారు. దేవునికి, సేవకునికి, సంఘమునకు, సంఘ పెద్దలకు, కుటుంబానికి, తల్లిదండ్రులకు ఎవరైతే విధేయులు చూపరో వారు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కానే కారు. ఒక్క మాటలు చెప్పాలంటే అవిధేయులు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కానే కారు. బైబిల్ గ్రంథం మనం చూస్తే మోషే దరిదాపుగా 40 లక్షల జనాంగాన్ని నడిపించాడు. 40 లక్షల జనాంగాన్ని నడిపిస్తూ దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అరణ్యములో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని చూపించాడు. అయితే మోషే దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేదు. కనాను దేశంలోనికి ప్రవేశించలేదు. ఎందుకు? అవిధేయతను బట్టి. ఏం అవిధేయత చూపాడయ్యా అంటే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా కొన్ని మాటలు మీ ముందు ఉంచుతాను. రండి చూద్దాం. దేవుని యొక్క సంఖ్యాకాండం 20వ అధ్యాయం. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. నీవును సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళించును. నీవు వారి కొరకు నీళ్లను అన్న మీకు అర్థమైతే మీకు అందరికీ తెలిసి మరొకసారి చెప్తాను. మోసే అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీళ్ళు లేనప్పుడు ఏం చేస్తానంటే ప్రభువుని అడిగిన, ప్రభువా ఇంత జనాంగానికి నీళ్ళు కావాలి కదా, ఏం చేయాలంటే నీ కర్ర తీసుకుని పోయి బండతో ఏం చేయాలన్నాడు, నువ్వు మాట్లాడు అన్నాడు. 12వ వచనం చూస్తే, 12వ వచనం అక్కడ చూస్తే ఏమంటున్నాడు? మాట్లాడకుండా మోసే ఏం చేస్తే తెలుసా? కొట్టినాడు అంతే. దేవుడు ఏం చెప్పినాడు? మాట్లాడు అన్నాడు. కానీ మోసే చేసిందేంటి? కొట్టినాడు. తాను చేసిన తప్పు అదొక్కటే. తాను చేసినటువంటి తప్పు దేవుని మాటకు విధేయత చూపని కారణమును బట్టి, దేవుడు చెప్పినట్టు చేయని కారణమును బట్టి మోసే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము మనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయములో మనం చూస్తే 51, 52 వచనాలు చూస్తే అక్కడ ఒక మాట స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి. ఇశ్రాయేలు ప్రజల మధ్యన నన్ను పరిశుద్ధపరచక, ఇశ్రాయేలు మధ్య నా మీద మీరు తిరుగుబాటు చేసి అవిధేయతం చేసినావు కనుక నీవు కానాను దేశమును కళ్ళతో చూస్తావు కానీ అందులోనికి నీవు ప్రవేశించలేవు. ఆయన చేసిన తప్పేందండి? విధేయత చూపలేకపోయాడు. మాట్లాడమన్నప్పుడు మాట్లాడకుండా కొట్టాడంతే. విశ్వాసి దేవుని మాటకు విధేయత చూపకపోతే, సేవకుని మాటకు విధేయత చూపకపోతే, సంఘంలో ఉన్న పెద్దల మాటకు, తల్లిదండ్రుల మాటకు విధేయత చూపకపోతే, దేవునిని ముఖాముఖిగా చూసి, ఇదిగో దేవునితో ముఖాముఖిగా మాట్లాడి దేవుని యొక్క అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు తన జీవితంలో అనుభవించి, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడే నిజమైన వాడని నిరూపించిన మోసే జీవితంలో ఒకే ఒక మాట విధేయతను బట్టి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి మోసే అడుగు పెట్టలేకపోయాడు. అయితే నీ జీవితంలో సేవకుడు ఎన్నో మాటలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎన్నో సందర్భాలలో వాక్యముని జీవితంలోనికి గుచ్చుకుంటూ ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో దేవుని వాక్యము పదే నీతో మాట్లాడుతున్నా. నీవు ఇంకా అవిధేయతలో బ్రతుకుతే, దేవుని మాటకు లోబడకుండా జీవిస్తే, అవిధేయుడిగా నువ్వు బ్రతుకుతే, మోసేనే విడిచిపెట్టని దేవుడు నిన్ను విడిచిపెడతాడంటావా? నీవు నేను సేవిస్తున్న దేవుడు, ఆయనలో పక్షపాతము లేదు. అందరూ ఆయనకు సమానమే. మోసే 40 లక్షల మంది నడిపించినాడు కనుక నా మంచివాడు అనుకొని చెప్పేసి ఆ ఒక్క తప్పును క్షమించవచ్చు కదా. అవిధేయులు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించరు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. 18, 19వ వచనంలో ఒక మాట ఉంటుంది.
చూసి నేను విశ్రాంతిలో ప్రవేశింపరని ఆ, ఎవరిని తమ విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసినో దేవులైన అవిధేయులైన వారిని గూర్చే కదా. విశ్రాంతిలో ప్రవేశించరని ఎవరి గురించి చెప్తున్నా అంటే అవిధేయులైన వారిని. ఈరోజు భక్తి నువ్వు నేను ఎందుకు చేస్తున్నాను తెలుసా? ఏదో ఒక దినాన్ని నేను చనిపోతాను, ఏదో ఒక దినాన ఈ లోకము నేను విడిచిపెడతాను, ఏదో ఒక దినాన ఈ లోకం నేను విడిచిపెడితే ఇదిగో సూర్యుడు చంద్రుడు లేని ఆ రాజ్యంలోనికి నేను వెళ్ళాలి, చీకటి రాత్రులు లేని ఆ రాజ్యంలోనికి నేను వెళ్ళాలి, అపవిత్రత లేని ఆ రాజ్యంలోనికి నేను వెళ్ళాలి, ఆకలి దప్పులోని ఆ రాజ్యంలోనికి నేను వెళ్ళాలి అని సహనముతో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఆటంకములు కలిగినా, ఇదిగో భక్తి జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, లోకంలో నుంచి, కుటుంబం నుంచి, సంఘములో నుంచి ఎన్నో ఆటుపోట్లు వచ్చినను ఎందుకు ప్రభు యొక్క భక్తిలో నీవు నేను నిలబడుతూ ఉన్నావంటే ఏదో ఒక దిన నేను ఆ రాజ్యంలోనికి వెళ్తాను, దేవునితో నేను ఉంటాననే ఒక నమ్మకముతోనే మనము బ్రతుకుతున్నాం. అయితే ఆ రాజ్యంలోనికి నువ్వు నేను వెళ్ళాలంటే అపవిత్రుడిగా బ్రతుకుతే ఆ రాజ్యంలోనికి వెళ్ళలేం, అవిధేయుడుగా బ్రతుకుతే ఆ రాజ్యంలోనికి వెళ్ళలేం. ఒకవేళ అపవిత్రత మన జీవితంలో ఉందేమో ఆలోచన చేసుకో, అవిధేయత మన జీవితంలో ఉందేమో ఆలోచన చేసుకో. ఇవి ఉంటే ఆ రాజ్యములోనికి నిన్ను ఆయన తీసుకుని వెళ్ళాడు. నువ్వెవరో నేను ఎరగనంటే, ప్రభువా వారం వారం నీ మందిరానికి వస్తున్నాను కదయ్యా, వారం నెల నెల దశం భాగం ఇస్తున్నాం కదా, వారం వారం బలలో చేస్తున్నానంటే నువ్వెవరో? 10 మంది కన్యకల వల్లే మన జీవితం ఉంటుంది. 5 మంది విడిపోబెట్టినారు, 5 మంది ఎత్తబడినాను, వచ్చి తలుపు కొడుతున్నా, మీరెవరో నేను అంతే. అవిధేయత, అపవిత్రత నీ జీవితంలో ఉందేమో ఈ రాత్రికాల సంబంధం ఒకసారి నీవు పరిశీలన చేసుకో, పరీక్షించుకో. ఒకవేళ ఇదిగో అవిధేయత నీ జీవితంలో తాండవం చేస్తే ఆ నిత్య రాజ్యంలోనికి నువ్వు వెళ్ళలేవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకునవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నాకు ఇవ్వబడిన సమయము ముగిస్తూ ఉన్నాను. ముందున్న సమయాన్ని అయ్యగారికి నేను అప్పచెప్తున్నాను. ప్రభు చిత్తం అయితే ఇంకా 3 విషయాలు మరలా మనం నేర్చుకుందాం. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి మోకరిద్దాం. ఒకసారి తలలు వంచుదాం. అపవిత్రుడిగా బ్రతుకుతూ ఉన్నావేమో, విగ్రహముల వలన కలిగిన అపవిత్రత, ముసలమ్మ ముచ్చట్ల వలన కలిగిన అపవిత్రత, దుష్ట ప్రవర్తన, దుష్టక్రియల వలన కలిగిన అపవిత్రత నీ జీవితంలో ఉందేమో. విగ్రహం అంటే ఏందో తెలుసా? ధనాపేక్ష అనే విగ్రహము. విగ్రహం అంటే ఏందో తెలుసా? బలం అనే విగ్రహం. విగ్రహం అంటే ఏమో తెలుసా? మూర్ఖత అనే విగ్రహం నీ జీవితంలో ఉందేమో. ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటావా బిడ్డ? ప్రభు, ఒకవేళ తెలియక నా జీవితంలో ఇంకా నేను ఇలా బ్రతుకుతూ ఉన్నానేమో నాయన, ఈ అపవిత్రత నుంచి నన్ను విడిపించయ్యా. ప్రభు సన్నిధిలో అడుగుదామా? రెండవదిగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, అవిధేయులు దేవుని రాజ్యంలోనికి వెళ్ళరని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవిధేయత నీ జీవితంలో ఉందేమో ఆలోచన చేసుకో బిడ్డ. దేవుని మాట వినలేకపోయాడు మోసే. మాట్లాడు అన్నప్పుడు మాట్లాడలేకపోయాడు, మాట్లాడమన్నప్పుడు కొట్టాడంతే కర్ర తీసుకొని. మోసే, ఇదిగో నువ్వు చూపిన నా పవిత్ర నామమునకు నువ్వు చేసిన తిరుగుబాటును బట్టి కనాను దేశము నువ్వు చూస్తావు, కానీ ఆ దేశంలో నీకు నువ్వు అడుగు పెట్టలేవు అన్నాడంతే. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో, నా జీవితంలో అపవిత్రత ఉందేమో ఒకసారి ఆలోచన చేసుకో, అవిధేయత ఉందేమో ఒకసారి ఆలోచన చేసుకో బిడ్డ. ప్రభు వాక్యము మనతో ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు ప్రభు మనతో మాట్లాడను. ఒకవేళ అట్టి జీవితం నా జీవితంలో ఉంటే, అట్టి జీవితం నా జీవితంలో ఉంటే సరి చేసుకుందాం. ప్రభువా, నా జీవితంలో అవిధేయత ఉందేమో నాయన, అపవిత్రత ఉందేమో ప్రభువా, నీ రక్తముతో నన్ను కడుగు నాయన. అపవిత్రులను పవిత్రులుగా చేయడానికే ఈ లోకమునకు దిగి వచ్చిన దేవుడు, ఆఖరి రక్తబొట్టు నా కొరకు చిందించిన దేవుడవు నాయన. అవిధేయులను విధేయులుగా చూపడానికే ప్రభువా లోకానికి దిగి వచ్చిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదాలకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో అనుకునే రీతిగా నీ సన్నిధానముకు కుడికలకు రావడానికి నీ కృపను చూపావు ప్రభువా, అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నీ రాజ్యము అనగా నీ పరలోక రాజ్యమును నీ నమ్మిన వారిని
పరిశుద్ధులే రాజ్యం వెలుదురు, పరిశుద్ధులే ఆ రాజ్యములో ఉంటారు, పరిశుద్ధులే యుగయుగములో ఆ రాజ్యములో ఉంటారని మీ వాక్యం సెలవిచ్చుంటూ ఆ పరలోక రాజ్యము రావడానికి, ఆ రాజ్యములో మమ్మల్ని చేర్చడానికి నీవు ఈ భూలోకానికి అరిదించి వచ్చిన దేవుడవు ప్రభువా. అయితే సులువుగా చిక్కులు పెట్టు ఈ చిన్ని అపవిత్రత, అవిధేయత మా జీవితంలో ఉంటే తీసివేసి ఇదిగో నీ రక్తముతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచుమని విన్న వాక్యమును వారి జీవితాల్లో ఫలింపజేయమని ప్రార్థిస్తూ ముందున్న సమయానంతటిని మీ చేతులకు అప్పచెప్తూ ఉన్నాను. మీకు మహిమకరముగా, మా అందరికీ దీవెనకరముగా మీరు ఉంచుమని, మార్చుమని, సహాయము చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.